హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే వీకెండ్ నేను ఎలా స్పెండ్ చేశాను అన్నది ఒక గ్లిమ్స్ ఆఫ్ ఇట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సాటర్డే రోజు యాక్చువల్లీ కొంచెం ఎర్లీగానే లేచి పూజ చేసేసుకొని నేను కాఫీ అయితే పెట్టుకొని రిలాక్స్డ్గా తాగుతున్నాను. నాకు కాఫీ ఎర్లీ మార్నింగ్ తాగే కాఫీ చాలా ప్రశాంతంగా తాగాలనిపిస్తుందండి. అప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం పిచ్చ కోపం వచ్చేస్తుంది. బట్ దెన్ ఈ పాస్ట్ 1 వీక్ నుంచి రిలాక్స్డ్గా కాఫీ తాగటం అన్నది లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇంటికి అడ్జస్ట్ అవ్వాలి న్యూ హౌస్లో, అండ్ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లో ఇవన్నీ ప్యాక్ చేయాలి. సో కాఫీ తాగుతూనే పనులు చేసుకోవటం అట్లా జరిగిపోతుంది. కానీ ఇవాళ మాత్రం ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగి, అండ్ ఇంత లోపల మా వాళ్ళందరూ లేచేసారు. మా వారు, మా పాప అందరూ లేచేసి ఇంకా వాళ్ళు ఫ్రెషన్ అప్ అయిపోయి వచ్చారు. అండ్ కొంచెం లేట్ అయిందండి అందరం లేచి బయటకు వచ్చేసరికి. సో వీ థాట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎర్లీ లంచ్ చేద్దాము అనుకున్నాము. సో తను ఆ రోజు హనుమాన్ జయంతి కదా, సో అనంత్ లేచి తను పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చి ఇవాళ వంట తనే చేస్తాను అన్నారనమాట. సో టొమాటో పప్పు అండ్ బ్రింజాల్ ఫ్రై చేస్తాను అన్నారు. సో తను వంట చేస్తున్నంతసేపు నేను మా అమ్మాయి మాత్రం ఇవాళ ఇక్కడ ఆడుకుంటున్నామండి జంగా బ్లాక్స్తో. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్ నుంచి సర్ది బాడీ అయితే ఇంకా నాకు ఐ వాస్ ఫీలింగ్ వెరీ లెథార్జిక్. సాటర్డే అయితే అసలు ఇంకా ఐ గివ్ అప్ అన్న మోడ్లో ఉన్నాను. అండ్ నాకు మా వారి ఇంట్లో ఉంటే నాకు నిజంగా కిచెన్లోకి వెళ్ళాలనిపించదండి. ప్లీజ్ నువ్వు చేసేవా అంటాను. అండ్ తను కూడా పాపం హెల్ప్ చేస్తారండి. హీ అండర్స్టాండ్స్ ఎంత ఎఫర్ట్ ఐ పుట్ ఇన్ టు సెటప్ ద హౌస్. సో ఈ స్మాల్ లిటిల్ అండర్స్టాండింగ్స్ అన్నవి ఉంటాయి చూడండి. మనం చేసే పనిని పక్కన వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫార్ మీ అనిపిస్తుంది. అండ్ నేను స్ట్రెయిన్ అయ్యాను కాబట్టి ఇవాళ తను వంట నేను చేస్తాను అన్నారు. అండ్ హీ ఎంజాయ్స్ కుకింగ్ అండి. దట్ ఈస్ అ థెరపీ ఫర్ హిమ్. నాకు ఇల్లు ఎలా సెట్ చేసుకోవటం ఇంట్రెస్టో, ప్లాన్స్తో స్పెండ్ చేయటం ఎలా ఉంటుందో థెరపిటిక్, తనకి కుకింగ్ అట్లా అనిపిస్తుంది అంట. సో హీ వాజ్ బిజీ కుకింగ్. నేను చిన్న చిన్న పనులే చేసుకున్నానండి. మార్నింగ్ ఒక లోడ్ అయితే డోర్ మ్యాట్స్ వేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి డ్రమ్ క్లీన్ చేసి దెన్ నార్మల్ బట్టలు ఒక లోడ్ అయితే వేసేసుకున్నాను. సో ఈ పనులైతే అవాయిడ్ చేయలేం కదా. బట్ ఇవాళ ఏమనుకున్నానంటే ఎక్కువ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసేయాలి, మళ్ళీ ఆ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు. ఇవాళ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మోస్ట్ ఆఫ్ ద బాక్సెస్ ఆర్ అవుట్. కాకపోతే సామాను కొంచెం చిందరవందరగా ఉంది. బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంటెంప్లేట్ ఏది ఎక్కడ పెట్టాలి అన్నది కొంచెం ఐడియా రావాలి కదా, దానికోసం అనేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బట్టలు ఆరేస్తుంటే మా అమ్మాయిని రికార్డ్ చేయమంటే మా అమ్మాయి వెనకాల ఒకటే కామెడీ అండి. ఎందుకంటే పూణేలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, గోల్ఫ్ కోర్స్ వ్యూ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మా అపార్ట్మెంట్ నుంచి. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్స్, ఈ బస్తీ ఇదంతా చూసి ఏం ట్రాన్స్ఫర్మేషన్ అమ్మ మనది అనేసి మా అమ్మాయి ఒకటే ఎక్కిరిస్తూ ఉంది మనల్ని. ఐ మీన్ షీఈస్ మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ సెల్వ్స్. బట్ దెన్ అంతే కదండి, ఏది మా లైఫ్లో అయితే ఏది కాన్స్టెంట్ కాదు, ఏ ప్లేస్ కాన్స్టెంట్ కాదు. అండ్ ఇక్కడ మా వారు ఫైనలీ లంచ్ అయితే అయిపోయిందండి. జీరా రైస్, టొమాటో పప్పు అండ్ గుత్తి వంకాయ ఫ్రై లాగా చేశారనమాట. అండ్ లంచ్ చేసేసి నేనైతే ఇవాళ రిలాక్స్ అయ్యానండి. ఆఫ్టర్నూన్ అసలు ఇంక ఏ పని పెట్టుకోలేదు. చాలా రోజులు అయినట్టు ఉందన్నమాట అందరం మాట్లాడుకొని. బికాజ్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్స్ కదా. సో ముగ్గురం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా ఈవినింగ్ కాఫీ తాగినాక మాత్రం నా శారీస్ నేను సూట్ కేసెస్లో పెట్టి ప్యాక్ చేసుకున్నాను కదండి, అవన్నీ తీసి మెల్లిగా ఇట్లా ర్యాండమ్లీ పెట్టేస్తున్నాను ఈ షెల్ఫ్స్లో. తర్వాత అన్నీ సార్ట్ అవుట్ చేసి ఆ శారీ ఆర్గనైజర్స్లో పెట్టుకుంటాను. ఇప్పటికైతే ఆ బాక్సెస్ ఎంటీ చేసేసి, అండ్ ఈ 2 days మా వారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అవి బెడ్ కింద పెట్టించటమో లేకపోతే లాఫ్ట్లో పెట్టించటమో చూస్తాను.
అందుకని ఫస్ట్ ఇవి ఎంప్టీ చేసేస్తున్నాను. అండ్ మా అమ్మాయి పట్టు లంగాలు అండ్ కొంచెం పట్టు ఫ్రాక్స్ లాంటివి కుట్టించుకున్నానండి పూణేలోనే. నేను ఒకరోజు షేర్ చేస్తాను మీతో అవి శారీస్ని నేను ఫ్రాక్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ శారీస్ మీద కొంచెం మరకలు అట్లా పడ్డాయి అన్నమాట. సో అవి డీటెయిల్డ్ వీడియో అయితే ఒకటి చేసి చూపెడతాను. అండ్ ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే అసలు ఆ పూజ చేసుకుంటేనే కొంచెం ఒకలాంటి ప్రశాంతత వస్తుందేమో అనిపిస్తుందండి. ఇన్ని రోజులైతే నేను పూజ అసలు దేవుడి సామాన్ కూడా తీయలేదు. లిటరలీ ఒట్టి గణపయ్యని పెట్టుకున్నాను మందిరంలో. అండ్ వెళ్ళి దండం పెట్టుకోవటం వరకే ఉంది, కానీ దీపారాజన అదేం చేయలేదు. సండే నుంచి మాత్రం ఇంకా దీపారాజన స్టార్ట్ చేసుకున్నానండి. అండ్ పూజ చేసుకొని కొంచెం కాఫీ తాగి ఆ రోజు ప్లాంట్స్ని కొంచెం చెక్ చేస్తున్నాను. మొత్తం చెయ్యలేదండి, సార్ట్అవుట్ అయితే చేసుకోలేదు. బాల్కనీ ఇంకా చాలా పని ఉంది. బట్ దెన్ ఏమన్నా డ్రైడ్ లీవ్స్ ఉంటే అవి కట్ చేసుకొని అంతవరకు వాటర్ అయితే చేసుకున్నాను. అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ అయితే కొంచెం ప్రాపర్గా వాష్ చేయాలి. అంటే డస్ట్ పట్టుకుపోయి ఉన్నాయండి. కొంచెం మెస్సీగానే ఉంది బాల్కనీ అయితే. బట్ ఇప్పుడు నేను బాల్కనీ జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. బికాజ్ ఇంటినంతా కొంచెం సెట్ చేసుకున్నాక లాస్ట్లో ఐ విల్ కమ్ టు ద బాల్కనీ. సో అన్నీ ఒకేసారి చేసేయటం అన్నది ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. నాకు లిటరలీ 6 days పట్టిందండి ఇంటికి ఒక షేప్ తీసుకురావటానికి. అంటే ఉండే మన అకామిడేషన్ని ఒక హౌస్ లాగా కొంచెం ఆ ఫీల్ తేవటానికి లిటరలీ 1 week 6 days అంటే 1 week వేసుకోండి. మండే నుంచి లిటరలీ సండే వరకు ఇట్ రియలీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఇంకా అన్నీ ఇప్పుడే చేసేయాలి అంటే మాత్రం నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి, చెయ్యలేము మనం. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు రిలాక్స్. వీకెండ్ కాబట్టి అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేసుకోవాలి. పనులన్నీ ఉంటూనే ఉంటాయండి. నెక్స్ట్ డే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పనులైతే మొదలైపోతాయి. అండ్ హాల్లో ఇవాళ ఏసీ ఇన్స్టలేషన్కి అయితే వచ్చారు. ఆ డస్ట్ పడుతుంది కదా అనేసి ఇట్లా బెడ్షీట్స్తో కవర్ అయితే చేసేసాను. అండ్ ఈ ఇన్స్టలేషన్ ఇదంతా అయిపోయినాక అప్పుడు నేను హాల్లోకి తెచ్చిన కర్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నానండి. ఇన్ని రోజుల నుంచి హాల్లో కర్టెన్స్ వేయకుండానే మేనేజ్ చేశాను. చాలా వేడి వచ్చేస్తుంది యాక్చువల్లీ వితౌట్ కర్టెన్స్. బట్ ఇవాళ ఆ ఏసీ ఇన్స్టలేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కర్టెన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇవి కూడా నేను కొత్తగా ఆర్డర్ చేశాను అన్నాను కదండి అమెజాన్ నుంచి. ఇవి నా బెడ్రూమ్ కర్టెన్స్ లాగే ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్, కానీ కలర్స్ డిఫరెంట్ అంతే. నాకు ఆ ప్యాటర్న్ నచ్చింది. అండ్ ఇట్స్ రియలీ చాలా సటిల్ ప్రింట్ వచ్చి చాలా నీట్గా అనిపించిందండి వైట్ కర్టన్స్. అందుకని నేను లైట్ గ్రీనిష్ టింజ్లో ఇది తీసుకున్నాను. నాకైతే ఇవి నచ్చినాయి. అండ్ ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 2 వచ్చినాయండి. శ్లోక రూమ్లో వేసింది ఒక్కొక్క కర్టెన్ పర్ పీస్ హీ చార్జ్డ్ మీ. ఇది సెట్ ఆఫ్ 2 ఇచ్చాడు. సో నేను 3 sets తెప్పించుకున్నాను. నాకు హాల్లో ఏంటంటే 2 doors ఉంటాయన్నమాట. 2 sides బాల్కనీస్ వచ్చినాయి. సో ఈ పెద్ద డోర్కేమో సెట్ ఆఫ్ ఒక 4 curtains వేసుకున్నాను. అండ్ అదర్ బాల్కనీకేమో ఒకటి వేసుకున్నాను. సెట్ ఆఫ్ 2 వేసుకున్నాను అనమాట అది. సో ఇవి బాగున్నాయండి. ప్యూర్ కాటన్ కర్టన్స్ కావాలి అంటే బాగానే ఉన్నాయి. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది ఈ బ్రాండ్ మీద, ఎందుకంటే నేను పూణేలో కూడా తెప్పించుకున్నాను కదా. అండ్ వాష్ చేశాను 2 times అట్లా వాష్ చేశాను. బట్ దెన్ ఆ కలర్ ఏమి ఫేడ్ అవ్వటం అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అందుకని మళ్ళీ వీళ్ళ బ్రాండే సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నానండి. అండ్ ఇది ద అదర్ డోర్ అనమాట. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఈ డోర్ ఉంటుంది. దీనికి కూడా సెట్ ఆఫ్ 2 curtains అయితే వేసేసుకున్నాను. అండ్ మా వారు కూడా ఇక్కడ కర్టెన్స్ వేసేటప్పుడు తను కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, పిల్లలు మీ డాటర్ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఇన్నిసార్లు మీకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే అనేసి. మా అమ్మాయి ఇనీషియలీ కొంచెం టఫ్గానే ఉండేదండి. ఎస్పెషలీ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ మూవ్ అయినప్పుడు తను లిటరలీ షీ వాజ్ ఇన్ ఎల్కేజీ ఆర్ యూకేజీ అనమాట. అప్పుడు శ్లోకాకు వచ్చిన లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు. తనకు అసలు హిందీ రాదు. సో డైరెక్ట్లీ హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్ళిపోతే ఫ్రెండ్స్ చేసుకోవడానికి అక్కడ ఫ్రెండ్స్ అందరూ అంటే లోకల్ పీపుల్ మాట్లాడేది హిందీ కదా, అక్కడ ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు. తెలుగు అయితే అసలు ఇంకా మీరు మర్చిపోండి. సో అప్పుడు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారండి. మాకైతే శ్రీనగర్లో ఆర్మీ స్కూల్లో చదివింది శ్లోక.
బికాస్ దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ టు సెండ్ అ కిడ్ ఇన్ శ్రీనగర్ అప్పటి రోజుల్లో అయితే. సో నేను ఆర్మీ స్కూల్లో లక్కీగా మాకు అడ్మిషన్ వచ్చింది శ్లోకాకి. అండ్ టీచర్స్ వేర్ సో హెల్ప్ఫుల్ అండి. వాళ్ళు తన పక్కన కూర్చోపెట్టుకొని శ్లోకాతో వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు అంటిల్ అదర్ గర్ల్స్ ఆర్ కంఫర్టబుల్ విత్ శ్లోక అండ్ అంటిల్ శ్లోక కుడ్ పికప్ సమ్ హిందీ వర్డ్స్ అండ్ కమ్యూనికేట్ విత్ ద ఫ్రెండ్స్ అనమాట. అంత హెల్ప్ అయితే చేశారు టీచర్స్ మాకు. అండ్ నౌ ఇప్పుడు తనకి అలవాటు అయిపోయిందండి ఎవ్రీ 2 years మారటం. ఎస్, ఛాలెంజెస్ ఉంటాయి, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలి, కొంచెం టఫ్గానే ఉంటుందండి. బట్ దెన్ దీస్ ట్రాన్స్ఫర్స్ విల్ మేక్ హర్ స్ట్రాంగ్. తను ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సర్వైవ్ అవ్వగలదు అన్న కాన్ఫిడెన్స్ నాకుందండి. ఇనీషియలీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది శ్లోక. మనం కొంచెం గట్టిగా మాట్లాడామంటే కూడా ఏడ్చేసే టైప్స్. కానీ ఇప్పుడు కొంచెం రఫ్ అండ్ టఫ్గా తయారవుతుంది. అండ్ ఐ వాంట్ గర్ల్స్ టు బీ లైక్ దట్ అండి. ఓ మరీ డెలికేట్ డార్లింగ్స్ లాగా పెంచేయాలి అని అయితే నేనైతే అస్సలు అనుకోను. దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని నేను అనుకుంటూ ఉంటాను. బుజ్జి గణపయ్య గురించి అడిగారు కదండి, ఇదిగోండి ఆయన సేఫ్గానే ఉన్నారు. అండ్ ఇల్లు కూడా మెల్లిగా ఒక ఫామ్ అయితే వస్తుంది, కొంచెం కంఫర్ట్ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి హౌస్లో కూడా. అండ్ ఇక్కడ ఈ వైట్ అనియన్స్ భలే దొరుకుతున్నాయి అండి. ఇది భలే స్ట్రాంగ్గా ఉంది. మామూలు అనియన్స్ కంటే ఈ వైట్ అనియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ వెజిటబుల్ షాప్కి వెళ్తే. సో ఇవాళ మా వారు బయటకు వెళ్ళి తీసుకొచ్చారు. అక్కడ ఇవి ఉన్నాయి అనేసి పట్టుకొచ్చారనమాట. నాన్ వెజ్లోకి ఇది వేస్తాను అనేసి. అండ్ ఇలాగైతే కొంచెం రిలాక్స్డ్గా నా సండే అయితే జరిగిందండి. ఇంకా ఈవినింగ్ మాత్రం ఒక్కసారి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాను. బట్టలు మాత్రం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. రోజు వేసుకునే బట్టలు వస్తున్నాయి, మళ్ళీ ఈ బెడ్షీట్స్, కుషన్స్, డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి అన్నీ వాష్ చేయాలి కదా. 2 rounds అట్లా వేస్తున్నాను. కాకపోతే నాకు ఇక్కడ ఆరేసుకోవడానికి ప్లేస్ లేదండి, అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ support and love. You all have a great day. Thank you.